హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిల్ బాయ్ క్రియేషన్. సో గైస్, వైజాగ్ లో ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్న ఒక టెంపుల్ అయితే ఉంది. సో ఆ టెంపుల్ కి మీరు ఆల్రెడీ ప్రివ్యూ చూసారు కదా. ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దామని ఈ రోజు ఫిక్స్ అయిపోయాను. ఈ రోజు నాగల చవితి కదా. సో నాగల చవితికి ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలియదు, బట్ నేను నాగల చవితి రోజు వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. సో ఇక్కడ నుంచి మనకి అరౌండ్ 45 km అయితే ఉంది పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరికి. అయితే నేను వెళ్తున్న దారిలో ఇక్కడ క్రౌడ్ ఎక్కువ అయితే కనిపించింది ఈ టెంపుల్ దగ్గర. అయితే నేను ఇంకా నాకు వెళ్దాం అని అనిపించింది. సో నేను వెళ్తున్నప్పుడు నేను ఇక్కడ పేరు చూశాను, భైరవ టెంపుల్ అని. సో నేను ఇక్కడ ఒకళ్ళని అయితే అడిగాను ఈ టెంపుల్ కోసం అని. ఇది నిజంగా నాకు చాలా షాక్ అనిపించింది. నేను ఆ వీడియో కూడా అంటే ఈ వీడియో మరి బాగా లెంత్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేయట్లేదు. జస్ట్ ఈ 2 టెంపుల్స్ అయితే నేను జస్ట్ చూపిస్తాను. నేను వచ్చేసి నెక్స్ట్ 2 వీడియోస్లో మాత్రం ఈ టూ టెంపుల్ హిస్టరీస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. అయితే ఇక్కడ నుంచి మనకి 1 km అయితే ఉంటుంది. ఆ దేవుడికి నడిచి వెళ్ళాలంట. అంటే వెహికల్స్ అలౌడ్ లేదు, కొంతమంది అలౌ ఉంది, కానీ మాక్సిమం అందరూ నడిచే వెళ్తారు. ఎందుకంటే ఆ దేవుడికి ఇక్కడ నుంచి నడిచి వెళ్తేనే మన కోరికలన్నీ నెరవేరుతాయి. పైగా దేవుడికి కూడా ఇష్టం అంట మనం నడుచుకొని వెళ్ళడం. ఇక్కడ నుంచి అయితే చాలా మంది నడుచుకొని వెళ్తున్నారు. మార్నింగ్ అయితే ఇంకా చాలా ఎక్కువ క్రౌడ్ ఉండేదంట. ఇది మొత్తం ఫుల్ గా క్రౌడ్ ఉండేదంట. ఇక్కడ చాలా మంది, నేను వెళ్తున్న వేలో అయితే చాలా మంది చెప్పులు అవి తెగిపోయి ఉన్నాయి. అప్పుడు నాకు అర్థమైంది ఎంత క్రౌడ్ వచ్చిందా అని. సో ఇక్కడ నాకు అంటే నార్మల్ టెంపుల్స్ లో ఉన్నంతగా అయితే ఉండదు దీంట్లో. అంటే అంత ఆపోజిట్ గా ఉంటుంది దీనికి. సో నేను అది కంపల్సరీగా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా ప్రతిదీ ఒకటే చూడండి. అండ్ నెక్స్ట్ వీడియో మాత్రం మీరు కంపల్సరీగా చూడాలి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. అండ్ ఈ 2 టెంపుల్స్ లొకేషన్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఒకసారి మీరు విజిట్ చేయండి. మీరు పక్కా విజిట్ చేయాలి. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది అట్మాస్ఫియర్ లో. ఎందుకంటే మనకు చుట్టూ కొండలు ఉంటుంది, మధ్యలో టెంపుల్ అయితే ఉంటుంది. సో నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ అరౌండ్ ఇక్కడికి కేఎం వచ్చేసి మనకి సింహాచలం నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 8-10 కిలోమీటర్స్ అయితే ఉంటుందంట. ఇంకా నాకు లేట్ అవుతుందని చెప్పేసి, ఎలాగా మనం పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి కదా. సో లేట్ అవుతుందని చెప్పేసి అప్పటికే టైం వచ్చేసి 3 అలా అవుతుంది. ఇంకా నేను వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. ఇంకా అక్కడికి ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. నాకు ఇక్కడ వ్యూ నచ్చిందని చెప్పేసి నేను వీడియో అయితే తీసాను. కరెక్ట్గా 4 అయితే అవుతుంది. నాకు ఈ టైంలో నేను స్టార్ట్ అవడం నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇంత మంచి వ్యూ అయితే ఇంకా మిస్ అవుతానా అనిపించింది. ఒకసారి ఈ వ్యూ అంతా చూడండి ఎంత బాగుందో. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. నేను వెళ్తున్న లెఫ్ట్ సైడ్లో అయితే నాకు టెంపుల్ అయితే కనిపించింది. సో టెంపుల్ కనిపించగానే ఇటువైపే వే అనుకొని నేను స్టెప్స్ కూడా కనిపించాయి. సో ఇంకా నేను ఏం చేశానంటే ఇంక ఇటువైపే వే అనుకొని ఇంక నేను ఎవరిని అడగకుండా డైరెక్ట్ అయితే వచ్చేసాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత లొకేషన్లో కూడా నాకు ఇక్కడికే చూపించింది. అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వే అయితే చూస్తున్నాను. అంటే ఇటు స్టెప్స్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చి బైక్ వెళ్ళడానికి కూడా వే అయితే ఉంటుంది. సో అందుకని చెప్పేసి బైక్ వెళ్ళే వే ఏదని చెప్పేసి నేను చూస్తున్నాను. బట్ నాకు ఎక్కడ కనిపించలేదు. అయితే అక్కడ సమ్ మెంబర్స్ని అయితే అడిగాను. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఇటువైపు నుంచి వెళ్ళాలని చెప్పేసి చెప్పారు. సో ఇక్కడ రైట్ సైడ్లో అయితే ఇక్కడ కొండపైకి అని చెప్పేసి దారి అయితే కనిపిస్తుంది కదా. సో ఇటువైపు నుంచి అయితే మనం వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది అయితే చెప్పారు వ్యూ చాలా బాగుంటుందని. సో నేను అది పెద్దగా పట్టించుకోలేదు. నాకు ఇక్కడికి వెళ్ళిన ప్రతి స్టెప్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. వ్యూ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి మొత్తం ఆ ఊరు మొత్తం కనిపిస్తుంది. ఇంకా నాకు ఎలా ఉందంటే ఆకాశంలోకి వెళ్ళినట్టు అనే ఫీల్ కలిగింది. వ్యూ మొత్తం చాలా బాగా కనిపించింది. ఇక్కడ చాలా మంది రీల్స్ చేస్తున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ మనకి ఎలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రంట్కి వెళ్ళి కొలిది ఇంకా వెళ్ళాలి అనే ఫీలింగ్ మనకైతే కలుగుతుంది. సో నాకు ఈ అట్మాస్ఫియర్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. రోడ్డు మొత్తం, సో ఆ వ్యూ మొత్తం అంతా కనిపిస్తుంది. అక్కడ ఉన్న వాటర్ ప్లస్ అక్కడ ఉన్నవి మొత్తం అంతా కనిపిస్తుంది. ఇంకా కొండపైకి వెళ్ళి కొలిది మీకు ఇంకా వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో అది మార్నింగ్ టైము అండ్ వచ్చేసి ఈవినింగ్ టైంలో అయితే బాగా కనిపిస్తుంది. సో ఈ వింటర్ సీజన్లో వచ్చేసి మార్నింగ్ టైం అయితే ఇంకా బాగా కనిపిస్తుంది.
ఫైనల్‌గా వ్యూ అయితే చూసారు కదా! సో, ఇంక నేను కొండపైకైతే వచ్చేసాను. సో, ఇక్కడ ఎక్కడైనా పార్క్ చేసుకుందాం కదా అని చూసాను. సో, ఎక్కడైతే ఖాళీ లేదు. సో, ఈరోజు నాగుల చవితి కదా! సో, ఖాళీ అయితే లేదు. సో, నేనిక్కడ ప్లేస్‌లో అయితే పెట్టుకొని ఒకసారి మళ్ళీ చూద్దాం కదా అని చెప్పేసి వచ్చాను. ఎలా ఉందంటే మనం మూవీస్‌లో చూస్తుంటాం కదా వ్యూ అది. సో, అలానే అనిపిస్తుంది. ఆ క్లౌడ్స్ కానీ, లేదంటే ఆ మౌంటైన్స్ కానీ చాలా బాగా క్లియర్‌గా కనిపిస్తుంది. చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫోటోస్ అవి తీసుకుంటే మనకి ఇంకా బావుంటుంది. సో, మనం గ్రాఫిక్స్ అవేం పెట్టుకోకుండానే బావుంటుంది. సో, నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ రావడం అయితే. సో, మీరు కూడా పక్కా వెళ్ళాలి. ఎందుకంటే మనకి 45 కేఎం అలా ఉంది. మనకి చాలా దగ్గరే ఇది. సో, ఒకసారి అందరూ అయితే విజిట్ చేయండి. సో, ఇక్కడ నుంచి నేను ఇంకా పైకి ఇలా స్టెప్స్ కూడా ఉన్నాయి. సో, మన స్టెప్స్ ద్వారా కూడా రావచ్చు. దీనికొక హిస్టరీ కూడా ఉంది. ఆ హిస్టరీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. సో, ఇంక నేను టెంపుల్ పైకైతే వచ్చేసాను. వచ్చేసి ఇంకా చుట్టూరు ప్రదక్షిణలయితే చేస్తున్నాను. అండ్ వచ్చేసి షార్ట్ వీడియో కోసం అని చెప్పేసి నేను వీడియో అయితే తీసుకుంటున్నాను. సో, అలా ప్రదక్షిణలయితే నేను కంప్లీట్ చేసేసి గుడి లోపలికైతే వెళ్ళిపోయాను. మనం పూజ చేయించుకోవాలంటే టికెట్ వచ్చేసి 20 రూపీస్. సో, ఇంకా ఆ రోజైతే ఖాళీ లేదు కాబట్టి నేను లైన్ అయితే కట్టాను. ఈ గుడి లోపలైతే మనకు ఒక గేట్ అయితే ఉంటుంది. సో, ఆ గేట్‌లో వచ్చేసి మనకి ఇప్పటికి స్టిల్ పామయితే అలా ఉంటుంది. సో, దాని హిస్టరీ అయితే ఉంది. సో, మీరు కంపల్సరీ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో అయితే చూడండి. ఎందుకంటే నేను అంటే అక్కడ వాళ్ళు చెప్పారు. సో, వాళ్ళు చెప్పిన వీడియో కూడా దీంట్లో నేను యాడ్ చేద్దాం అనుకున్నాను. సో, యాడ్ చేయడం వల్ల ఏంటంటే వీడియో వచ్చేసి బాగా లెంత్ అవుతుంది కదా అని చెప్పేసి నేను వీడియో అయితే దీంట్లో యాడ్ చేయలేదు. అందుకని చెప్పేసి మీరు నెక్స్ట్ వీడియో అయితే చూడండి. సో, దీని హిస్టరీ మాత్రమే ఉంటుంది. సో, నాకు చాలా షాకింగ్ నిజాలు కూడా తెలిసాయి. స్టిల్ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ పామునైతే చూసారంట. సో, అది ఎలా వచ్చింది? ఎలా ఉంటుంది? ఇక్కడి నుంచి విజయనగరానికి దారి కూడా ఉంటుందంట స్వరంగంలాగా. సో, ఆ దారి ఎలా ఉంటుంది? ఏంటని చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. సో, మీరు నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి. ఇక్కడి నుంచి అయితే ప్రసాదం తీసుకొని నేనిక బయటికైతే వచ్చేసాను. సో, ఇంకా మీరు పక్కా నెక్స్ట్ వీడియో అయితే చూడాలి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.